నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే హీలింగ్ చేసే పద్ధతి విధానం కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ ఏవైతే జెమ్ స్టోన్స్ ఉంటాయో, క్రిస్టల్స్ ఉంటాయో, మాలలు కానివ్వండి, పెండెంట్స్ కానివ్వండి, రింగ్స్కి సంబంధించి ఎవరైనా సరే ఇదే నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే స్టేరీ యానిమల్స్ని ఆదరించడం మర్చిపోవద్దు. అవి కుక్కలైనా సరే లేకపోతే ఆవులైనా సరే. ఈ మధ్యకాలంలో చాలామంది దానాలకి తీసుకున్న ఆవులు అంటే గోదానం అంటారు కదా, అలా తీసుకున్న ఆవుల్ని కూడా మేబీ ఏం రీజన్స్ వలన మనకి తెలియదు, రోడ్ల మీద అయితే చాలా కనిపిస్తున్నాయి. కొంతమంది బాగానే ఆదరించి ఫుడ్ పెడుతున్నారు, కానీ కొంతమంది అయితే వాటిని కొట్టి తరిమేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి 2 నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. అదేంటో చూద్దాము. ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మీ బిజినెస్కి సంబంధించిన లావాదేవీలు అంటే బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ఉంటాయి కదా, అవి కావచ్చు. లేకపోతే మీరు ఇష్టంగా ఏదైనా ఒక థింగ్ అంటే ఒక వస్తువు ఏదైనా కొనాలి అనుకున్న డబ్బు కావచ్చు. లేకపోతే మీరు ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకున్నారు అడ్జస్ట్మెంట్కి, అది తిరిగి ఇచ్చేయాల్సిన డబ్బు మీ దగ్గర ఏదైనా ఉందనుకోండి, అది ఇలాంటి ఈ డబ్బులు అంటే ఏవైతే ఉన్నాయో అన్నెసెసరీగా హెల్త్ పరంగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి పెద్దగా మారి మీకు పెద్ద హెల్త్ సమస్యగా, ఆరోగ్య సమస్యగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, జర్నీలో కానివ్వండి, లేకపోతే ఎక్కడికైనా ట్రెక్కింగ్స్ లాంటివి చేస్తున్నప్పుడు, జిమ్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఇలాంటి విషయాల్లో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అలాగే కొన్నిసార్లు మీకు పెరిగిపోయిన బర్డన్స్ ఏవైతే ఉన్నాయో, అసలు నాకు ఇది అంతా అవసరమా, ఏ విషయాల్లో నేను ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది ఏంటి అనే విషయాల మీద కూడా ఎక్కువ ప్రెషర్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ ప్రెషర్ నేను భరించలేకపోతున్నాను, దీనికి అసలు సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి చాలా ఒక ప్రెషర్తో కూడుకున్న డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం ఎదురయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హెల్త్ని మాత్రం ఖచ్చితంగా కాపాడుకోండి. ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి ఈ 2 విషయాలు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మిగతా అన్ని విషయాల్లోని చాలా అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరైతే పోలీస్ కోర్ట్ కేసెస్లో కానివ్వండి, లేకపోతే నేను ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నానని చెప్పి నా బంధువులకి, స్నేహితులకి అందరికీ తెలిసినా నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, నాకంటూ ఒక సొల్యూషన్ కానివ్వండి లేకపోతే ఒక న్యాయం కానివ్వండి చెయ్యట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీకు మంచి జస్టిస్ అనేది ఈ వీక్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ మీద ఉన్న కేసులు కానివ్వండి ఏదైనా సరే ఈ వీక్లో మాత్రం అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. దాని నుంచి మీకు శాశ్వతంగా రిలీఫ్ దొరికే అవకాశం కూడా కనబడుతుంది. న్యాయం జరుగుతుంది. ఎవరైతే విడిపోయిన లవర్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఖచ్చితంగా ఈ వీక్లో తిరిగి మళ్ళీ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటారు. ఎవరైతే మీ లైఫ్లో మళ్ళీ కంబ్యాక్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. అంతేకాకుండా తరతరాలుగా రావాల్సిన ఆస్తులు అనేవి ఉంటాయి కదా, అలా ఎవరికైతే మీకు రావాల్సిన భాగం ఏదైతే ఉందో రాక కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కేసెస్ వల్ల ఏదైతే అది లిటికేషన్స్లో ఉండి మీ వరకు రాకుండా ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ వీక్లో ఖచ్చితంగా శుభవార్త వింటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. పెళ్ళిళ్ళు కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా స్టోర్ ఓపెనింగ్స్కి కానివ్వండి, లేదా ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, కొన్ని పార్టీస్కి కానివ్వండి, ఈవెంట్స్కి కానివ్వండి అటెండ్ అవుతారు. అంతేకాకుండా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండబోతుంది. బిజినెస్లో మాత్రం మంచి సక్సెస్ చూస్తారు. ఆ సక్సెస్ని మీ బంధువులు, మీ స్నేహితులు, మీ వెల్ విషెస్తో కలిసి కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. అలాగే గృహంలో ఒక జాయ్ఫుల్ అండ్ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆల్ ది బెస్ట్.